ఆనందపురం రాజుగారికి పెళ్ళిడికొచ్చిన కూతురు ఉన్నది. తన కూతురుని తన తమ్ముని కుమారుడికి ఇవ్వాలని రాణిగారి కోరిక. అయితే ఈ విషయంలో రాజుగారి ఆలోచన వేరు. తన కూతుర్ని తన అక్క కుమారునికి ఇవ్వాలని ఆయన ఆకాంక్ష. అయితే ఒకరి ఆలోచనను ఒకరు గ్రహించినా ఇద్దరూ ఈ విషయం బయట పెట్టలేదు. రాజుగారు తన కూతురికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. మిగతా రాజకుమారులతో పాటు రాజుగారి మేనల్లుడు, రాణిగారి మేనల్లుడు కూడా స్వయంవరానికి వచ్చారు. తెల్లవారితే స్వయంవరం. రాజు, రాణి ఇద్దరు కూడా తమ కూతురు తమ మేనల్లుడికే దక్కాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఆ సమయంలో ఆకాశ మార్గాన పయనిస్తున్న త్రిమూర్తులలో శివకేశవులకు ఆనందపురం రాజుగారింట చోటు చేసుకున్న ఈ సంఘటన ఆసక్తిని రేకెత్తించింది. రాజుగారి కూతురు పెళ్లి రాజుగారి మేనల్లుడితో అవుతుందా, రాణిగారి మేనల్లుడితో అవుతుందా అని తమ సందేహాన్ని బ్రహ్మదేవుడి ముందు పెట్టారు శివకేశవులు. ఎవరితో ఎవరికి ముడివేయాలని నిర్ణయించేది ఆయనే కాబట్టి ఆ అమ్మాయి పెళ్లి ఎవరి మేనల్లుడితోనూ కాదు అని భూమిపై తన వేలిని చూపుతూ నగరంలోని ఆ వీధి చివరన ఉన్న దేవాలయం వద్ద అడుక్కుంటున్న రంగన్న అనబడే ఆ ఒంటికాలి యాచకుడితో అవుతుంది అని చెప్పాడు బ్రహ్మదేవుడు. ఆ మాటలు విని శివకేశవులు ఆశ్చర్యపోయారు. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎలాగైనా రాజకుమార్తె పెళ్లి ఆ యాచకుడితో కాకుండా అడ్డుపడాలి అనుకున్నారు. వెంటనే శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుని పిలిచి ఆ దేవాలయం వద్ద ఉన్న రంగన్నను తీసుకొని వెళ్ళి సప్త సముద్రాల ఆవల విడిచిపెట్టి రమ్మన్నాడు. గరుత్మంతుడు మెల్లగా భూమి సమీపంలోకి వచ్చి రంగన్నను తన రెండు కాలివేళ్ల మధ్యలో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరి సప్త సముద్రాలు దాటిన తర్వాత మనుష్య సంచారం లేని ఒక చిన్న దీవిలో అతడిని దింపి వెళ్ళిపోయాడు. ఆ దీవిలో రంగన్నకు నీరు లేదు, ఆహారం లేదు. నగరంలో అయితే ఏదో విధంగా పొట్ట నింపుకునేవాడు. ఇక్కడ మనుష్య సంచారం లేదు. దీవిలో తానొక్కడే ఉన్నాడు. కడుపులో ఆకలి మండిపోతున్నది. అతను రెండు చేతులు ఎత్తి ఆకాశం వైపు చూస్తూ, నారాయణ, నేను ఎవరి జోరికి పోయేవాడిని కాదే, ఏదో విధంగా పొట్ట నింపుకొని గుడి మెట్ల మీద కాలం వెళ్ళబుచ్చేవాడిని. ఎందుకయ్యా నాకింత కష్టం కలిగించావు? నా ఆకలి తీర్చే భారం నీదే స్వామి అని ప్రార్థించాడు. అతని ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు అతని ఈ దుస్థితికి కారణం తనే కదా అని గరుత్మంతుని పిలిచి రాజుగారి ఇంట్లో పెళ్లి కొరకు చేసిన ఆ పలహారాల బుట్టల్లో ఒక పెద్ద పలహారాల బుట్టను తీసుకెళ్లి రంగన్న ముందు పెట్టి రమ్మని చెబుతాడు. అలాగేనని గరుత్మంతుడు రాజుగారి వంటగది ప్రవేశించి అక్కడ ఉన్న పెద్ద పలహారాల బుట్టల్లో ఒక దానిని తన కాళ్ల మధ్యలో తగిలించుకొని ఆకాశంలోకి ఎగిరి సప్త సముద్రాల ఆవల దీవిలో ఉన్న రంగన్న ముందు ఆ పలహారాల బుట్టను దింపేసి వెళ్ళిపోతాడు. తన ముందు విడువబడిన బుట్ట నుండి ఆహార పదార్థాల వాసన రావడంతో రంగన్న సంతోషంతో బుట్టపైనున్న మూత తెరుస్తాడు. అందులో నుండి రాజకుమార్తె లేచి నిలబడి రంగన్న మెడలో వరమాల వేస్తుంది. వెంటనే రంగన్నను చూసి నిర్గంతపోతుంది. రంగన్నకు కూడా ఏమీ అర్థం కాలేదు. అంతా అయోమయంగా ఉంది. అసలు జరిగింది ఏమిటి అంటే, తన మేనల్లుడితోనే కుమార్తె పెళ్లి జరిపించాలనుకున్న రాజు రాణికి తెలియకుండా ఒక ఏర్పాటు చేశాడు. పలహారపు బుట్టల వరుసలో ఒక దానిలో రాజకుమార్తె వరమాలతో కూర్చుని ఉంటుంది. స్వయంవరానికి ఒక 4 గంటల ముందే రాజుగారి మేనల్లుడు వంటగదిలోకి వచ్చి రాజకుమార్తె ఉన్న బుట్ట మూత తీస్తాడు. మూత తీయగానే రాజకుమార్తె రాజు మేనల్లుడి మెడలో వరమాల వేయాలి. ఒకసారి వరమాల పడిన తర్వాత రాణిగారు కూడా ఏమీ చేయలేదు. అయితే పలహారపు బుట్టల వరుసలో ఒక దానిని గరుత్మంతుడు తెచ్చాడు. అది రాజకుమార్తె ఉన్న బుట్ట. రాజు చెప్పిన ప్రకారం బుట్ట మూత తీయగానే ఆమె తీసిన వాడి మెడలో వరమాల వేసింది. వేసిరాక గమనించింది అతను తన బావ కాదు అని. రాజకుమార్తె రంగన్న సంగతి తెలుసుకొని తనకు విధిరాత ఇలానే ఉందేమో అనుకుంది. తన బుట్టలో ఉన్న పలహారాలు కొన్ని అతనికి తినడానికి ఇచ్చింది. ఇక్కడ రాజభవనంలో రాజకుమార్తె ఉన్న బుట్టను రాణి మాయం చేసిందనుకున్నాడు రాజు. రాజకుమార్తె కనిపించడం లేదనే వార్త రాజభవనం అంతా పాకిపోయింది. జరిగినదంతా గ్రహించిన శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని పిలిచి రంగన్నను రాజకుమార్తెను ఆ దీవి నుండి తీసుకురమ్మని చెబుతాడు. అలాగే చేస్తాడు గరుత్మంతుడు. తల్లిదండ్రులకు జరిగిన విషయం వివరిస్తుంది రాజకుమార్తె. అదే సమయానికి అక్కడ త్రిమూర్తులు ప్రత్యక్షమై రంగన్నకు 2 కాళ్ళు సరిగ్గా ఉండేటట్లు అనుగ్రహిస్తారు. రంగన్న కుంటితనం పోతుంది. త్రిమూర్తులు నూతన వధూవరులను రాజదంపతులను ఆశీర్వదించి అంతర్ధానమవుతారు. రంగన్న రాజుగారి కల్లుడై తర్వాత ఆ నగరానికి రాజు అవుతాడు. బ్రహ్మరాతను తాము కూడా తప్పించలేమని తెలుసుకుంటారు శివకేశవులు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.